ఈరోజు సుజాత నగర్లో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే వివిధ హోదాల్లో పార్టీ పనిచేస్తున్న సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ప్రతిరోజు కూడా గత 2.5 నెలల్లో, గత 5 సంవత్సరాల నుంచి ఏ పనులు అవ్వకుండా ఇబ్బంది పడుతున్న మా కేడర్ అంతా కూడా ప్రతిరోజు కూడా టౌన్లోకి వచ్చి ఉదయం 7 గంటల నుంచే ఎంతో దూరం నుంచి అక్కడికి రావడం అనేది నాకు చాలా ఇబ్బందిగాను, అవమానంగాను, అంటే ఇంతమంది టైం నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి ఆలోచించి 15 రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ తయారు చేయించి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. నేనైతే దీన్ని ఆఫీస్గా కాదు, దీన్ని నేను దేవాలయంగా భావిస్తాను. ప్రతి ఒక్క సామాన్యుడికి, కార్యకర్త నుంచి పార్టీ లీడర్ నుంచి సామాన్య ప్రజల వరకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఇక్కడికి రావచ్చు. ప్రతి వారికి కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నవ్వుతూ పంపించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా నేను మాటిస్తాను. అంటే ఎంతో గురుతరమైన బాధ్యత నా మీద పెట్టి రాష్ట్రంలోనే 4 అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఈ పెద్దెత్తు ప్రజలు రుణం తెచ్చుకునే విధంగానే కార్యక్రమాలు ఉంటాయండి. ఏ రోజు ఆఫీసులో 8 గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు, లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు అనేది అవుట్డోర్కి ఎప్పుడు వెళ్తున్నాం, ఊర్లో ఉన్న రోజులు కానీ ఆఫీసులు అందుబాటులో ఉండేది కానీ ముందు రోజే అందరికీ కూడా మీడియా ద్వారా కానీ గ్రూపుల ద్వారా కానీ తెలియజేయటం అవుతుంది. ఆ టైం టేబుల్ ఏది మిస్ అవ్వకుండా ఎమ్మెల్యే ఉదయం 9 నుంచి 2 వరకు, మళ్ళీ 4 నుంచి 8 వరకు ఆఫీసు అందుబాటులో ఉంటాడు అంటే ఉంటాడంతే. ఏది డిలేట్ అవ్వకుండా ప్రజలకి ప్రభుత్వాన్ని, పరిపాలనని చెరువు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా మీడియా ద్వారా ఇది చదివి విని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పార్టీ శ్రేణులకే కాకుండా సామాన్య ప్రజల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు అందరూ నాయకులు ఇక్కడికే వచ్చారు కాబట్టి మళ్ళీ ఏదే మీటింగ్ పెట్టకుండా ఇంకో విషయం కూడా మీడియాకి ప్రశ్న పెడదాం అనుకున్నా, నాయకులు మీటింగ్ పెడదాం అనుకున్నా. ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికే వచ్చారు కాబట్టి అందరూ శ్రద్ధగా ఇవ్వండి. సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పుట్టినరోజు కాబట్టి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, మా ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న భాగస్వాములు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేది ఏదో డ్యాన్స్ డ్యాన్సులు పెట్టి డబ్బు వృధా చేసుకునే కార్యక్రమాల్లో కాకుండా ఆయన ప్రోగ్రాం డిజైన్ చేశారు. 30వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచి, ఇవాళ 30 రేపటి నుంచి, ఒకవేళ రేపు అయినా 31, 1, 2 3 రోజులు కూడా వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్లాస్టిక్ ఎక్కడున్నా ఏరివేయటం కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయటం కానీ, తర్వాత ఏదైతే సముద్ర పుట్టునున్న ప్లాస్టిక్ కానీ, గ్రామాల్లో ఉన్న ప్లాస్టిక్ కానీ ఏరివేయటం, గ్రామాలను పారిశుద్ధ్యంగా ఉంచడం, ఎక్కడన్నా రోడ్డు ఘట్టంగా వచ్చేసిన తుప్పలు అవి ఉంటే అవి కొట్టేసి నీట్ అండ్ క్లీన్, దాంతోపాటు క్లీన్ మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున అటవీ శాఖకి ఒక రేటు ఫిక్స్ చేశారు, ఆయన శాఖ కాబట్టి మొక్కకి 5 రూపాయలు అని చెప్పి ఫిక్స్ చేసి
అంటే చేసే కార్యక్రమాలు క్లీన్ ఆంధ్ర అనే నామకరణంతో ఈ దప్ప చెత్తను కాలుగట్ట వెంట రహదారుల పక్కన డంప్ చేస్తున్నారు. కాలువ గట్లను రహదారుల పక్కన వేసిన చెత్తను తొలగించి శుభ్రం చేయట, మార్కెట్ ప్రదేశంలో ఉన్న చెత్తను తొలగించాలి, రహదారుల వెంట ఉన్న తుప్పలను పొదలను తొలగించాలి, చెత్త నిర్వహణ కేంద్రాలు ఉంటే అక్కడ చెత్తను ఉంచాలి అనేది ఒక నినాదం. అయితే మరి దాంతోపాటు ప్రస్తుతం వర్షాకాలం రావడంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య నిర్వహణ సమస్య కూడా ఉంది. మురుగు కాలంలో బూడిద చేపట్టడంతో పాటు ఆయిల్ బాల్స్, ఆయిల్ డ్రిప్ లాంటివి చేయవచ్చు. దోమలు రాకుండా ఫాగింగ్ చేయించవచ్చు. ప్రజలకు మురుగునీటి నిర్వహణ, ఇళ్లలోనూ పిల్లల చెత్త పెరిగిపోకుండా ఏం చేయాలో చైతన్యవంతపరిచే కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాలలో, ఆసుపత్రుల దగ్గర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. విశాఖపట్నం, కాకినాడ, బాపట్ల లాంటి సముద్ర తీర ప్రాంతాల్లో క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టాలి. ఈ 3 రోజులు 31/1/2 తారీఖు సాయంత్రం జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోనూ జిల్లా కమిటీతోనూ సాయంత్రం 5 గంటలకు మీటింగ్ పెట్టుకున్నాము. మరి ఇక్కడికి వచ్చిన 3 పార్టీల నాయకులు కానీ, అలాగే 3 మండలాలు అప్పటి నుంచి వచ్చిన నాయకులు కానీ పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం అనే కార్యక్రమాలని తప్పకుండా చేయాలి అని చెప్పి అన్ని 175 నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమం ప్రజలు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున మీరు పాల్పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది